అరే చెన్నై గారు లేచే టైం అయింది, త్వరగా జ్యూస్ పట్టుకురండి. ఇదేనండి నేను పనిచేసే ప్యాలెస్. మా సార్ ఆయన పేరే హర్షద్ మాల్యా. పేర్లోనూ కన్ఫ్యూజను. ఇట్స్ ఎ గ్రేట్ కాంబినేషన్. అదేంటంటే హర్షద్ మేధాకి డబ్బులు కొట్టేయడం అంటే ఇంట్రెస్ట్, విజయ్ మాల్యాకి బ్యాంకులో కట్టాల్సిన డబ్బులు ఎగ్గొట్టేయడం అంటే ఇంట్రెస్ట్. కానీ మన హర్షద్ మాల్యాకి బ్యాంకులో తను దాచిన డబ్బుల మీద వచ్చే ఇంట్రెస్ట్ అంటే యమా ఇంట్రెస్ట్. ఎస్, ఎటువంటి స్కాములు చేయకుండా ఎక్కువ సంవత్సరాలు ఉండి ఉన్న డబ్బుని ఎంజాయ్ చేయాలని స్కీమ్తో బతుకుతున్నాడు. పేరెంట్స్ పెట్టిన పేరునే మార్చుకునే అంత ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు అయ్యాడో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నడవండి. అది నా ఇష్టం. ఇక కొడుకు విషయానికి వస్తే ఇతనే మన హీరో మున్నాబాబు. మా సార్ హర్షద్ మాల్యా ముద్దుల కొడుకు. లైక్ ఫాదర్, లైక్ సన్. రిచ్ కల్చర్లో అన్ని సుఖాలని అనుభవించే రిచ్ కిడ్ మన బాబు. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎలా ఎంజాయ్ చేయాలో ఫుల్ క్లారిటీ ఉన్న కోటీశ్వరు. ఇలా తాగుతూ తుళ్ళుతూ వారంలో 7 రోజులు బిజీగా ఉంటాడు ఈ సుకుమార్. సహజంగా డబ్బున్నోళ్ళు దానం చేస్తే చారిటీ అంటారు. ఇప్పుడు మన బాబు చేసే చారిటీ చూడండి. బిల్. Hey sweetie, today is your bachelorette party, right? Yeah. I wanna do one magic show. What? Abracadabra. Oosh. Hello folks. Today my friend's bachelorette party. I wanna do one magic show. Abracadabra, oosh. Abracadabra, oosh. Abracadabra, oosh. Abracadabra, abracadabra. ఇదండి హర్షమున్న పరిస్థితి. డబ్బున్న వాళ్ళు ఏ పని చేసినా గ్రేట్గా ఉండాలనుకుంటారు, వీళ్ళు మాత్రం గ్రాండ్గా ఉండాలనుకుంటారు. ఉదాహరణకి మన మున్నాబాబు చిన్నతనంలో జరిగిన సంఘటన ఆధారంగా ఒక సీన్ చూడండి.
చూసారుగా ద గ్రాండ్ చైల్డ్ ఎపిసోడ్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇద్దరు ఏ పని చేసినా చాలా గ్రాండ్గానే చేశారు. ఇప్పుడు వీళ్ళ రిలేషను ఎంత గ్రాండ్గా ఉందో ఒక లుక్ వేద్దాం రండి. Dad, I want one gold commode. Last time I saw in Sheikh House in Dubai. What do you say? Dad, మనం ఏం చేసినా గ్రాండ్గానే ఉండాలి కదా డాడ్. మేనేజర్, చెప్పండి సార్. 1 gold కమర్. ఇప్పటికిప్పుడు గోల్డ్ కమోడ్ అంటే 5-6 కేజీలు కావాలి సార్. సి, నా కొడుకు ఎక్కడ కూర్చుంటే అక్కడ బంగారం అవ్వాలి. ఓకే సార్. థ్యాంక్స్ డాడ్. 1 gold commode. చూసారుగా మన మున్నాబాబు మైండ్ జిగేలమనే కోరికలు. ఇది డబ్బులున్నవారు చేసే పని కాదు, డబ్బులు ఎక్కువ ఉండేవాళ్ళు చేసే పని. కథలో మలుపు ఇప్పుడే మొదలవబోతుంది. ఇలాంటప్పుడే ఒక ఆడతోడు ఉంటే బాగుంటుంది. ఇలా ఆడతోడు కోరుకోబట్టే ఇప్పుడు ఈ పొజిషను. ఇంతకీ సార్కి ఎలా ఉంది? అతనికి పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అండి. హార్ట్కి సంబంధించింది. 30 days కన్నా ఎక్కువ బ్రతకరు. అయ్యా, ఏదైనా మెడికల్ మిరాకిల్ జరిగి 30 days కన్నా ఒక్కరోజు బ్రతికినా 30 years గ్యారంటీ. అబ్బో. Dad. What happened to my dad? What happened to my dad? 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 Are you all right? Huh? I'm all right. Thank God. సార్, ఏమైనా తీసుకుంటారా? జ్యూస్ తెప్పించండి. జాతీయ రహదారి 65 పై వెళ్తున్న 108 వాహనాన్ని ఇప్పుడు అల్లు అర్జున్ గారు మన సినిమాలకి
సార్ మున్నాబాబు గారిని పిలవమంటారా? పిలిపించండి. డాడ్, ఈ ఐఫోన్ 11 బ్యాటరీ సరిపోవట్లేదు డాడ్. వి నీడ్ టు ఆర్డర్ అనదర్ ఫోన్. వాట్ డూ యూ సే? ఎస్ మై సన్. ఆ, మేనేజర్. ఆ, ముందు వచ్చిన పని కానివ్వండి. ఓ ఓ. మున్నా బాబు, ఆ ఫోన్ విషయం కాస్త పక్కన పెట్టు. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. టెల్ మీ డాడ్, వాట్ ఎవర్ యూ వాంట్. నేను ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నావా? డాడ్, అలా అంటారేంటి డాడ్? అమెరికా వెళ్దామా ఆర్ ఆస్ట్రేలియా వెళ్దామా, బ్యాంకాక్ వెళ్దామా? అక్కడ మసాయిలు చేస్తారు కదా. పోనీ కేరళ వెళ్ళి అక్కడ మూలికలు వచ్చి అయితే నేను అడిగేది నువ్వు చాలా ఈజీగా చేయగలవు. టెల్ మీ డాడ్, వాట్ ఎవర్ ఇట్ కాస్ట్. మున్నా బాబు, నువ్వు నేను 28 రోజులు 28 రోజులు అడుక్కోవాలి. అడుక్ ఏం డాడ్, మీకు మైండ్ పోయిందా? అయినా మీకు వచ్చింది హార్ట్ డిసీజ్ అని కదా డాక్టర్స్ చెప్పింది. మైండ్ పోయినట్టు బిహేవ్ చేస్తున్నారు. మై సన్, నా కోసం నో ప్లీజ్ మై సన్. డాడ్, నేనేంటి అడుక్కోవడం ఏంటి? కమాన్ డాడ్, నో నో ప్లీజ్ లెట్ మీ ఫినిష్. డాడ్, నో ఐ కాంట్.